బ్యాచ్ వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు సంపత్ మా ఆడపల్లి రాజేశ్వర కుమార్ బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది. జాబ్ చేశాను సంజయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు సంజయ్ కుమార్ రెడ్డి. నేను సిఎస్ హై స్కూల్లో ఓన్లీ 10th క్లాస్ మాత్రమే చదివాను బి సెక్షన్లో. అందువల్ల నాకు కొంతమంది మాత్రం బి సెక్షన్ వల్లే నేను తర్వాత బిఎస్సీ బిఈడి చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను. హైదరాబాద్లో 14 years ఉన్నాను. లాస్ట్ టైం అటెండ్ కాలేకపోయాను. కానీ సదా ఎట్లా జ్ఞాపకం వేసి పట్టుకున్నాడు నన్ను ఎట్లా పట్టుకున్నాడు. ఈసారి ఖచ్చితంగా అటెండ్ అయినా. నేను ప్రజెంట్ ఇక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాను, ఇక్కడ హైదరాబాద్లో. ఒక్కటి మాత్రం చెప్తాను, మన సిఎస్ హై స్కూల్ వాళ్ళు చాలా మంది ఇక్కడ చేస్తున్నారు. కానీ ఇంత జోస్గా, ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత హ్యాపీగా ఎవరో చేస్తున్నారు. అది మాత్రం చెప్పగలను. వరప్రసాద్ ఆయన 40 years 20 years ఆయనకు. ఆయన ఏదో ఒకసారి ఎలా డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు 40 years కూడా ఆయన 16 years లాగా చేస్తున్నాడు. అసలు నేను చెప్పాను, మన కెమెరామెన్లు కానీ, మన డాన్సర్స్ కానీ, మా స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరుపుకోవాలని, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనందరూ కూడా ఎక్కడున్నా కూడా ఒకరికొకరు సహకరించుకొని అంతా మరి కలుసుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. సి సెక్షన్ కదా మీ అందరికీ రఘు, నాకు వడోదర నుంచి తెలిసిన పోలీస్ స్టూడెంట్స్ని. వీటి గురించి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, 10th క్లాస్లో మీకు గుర్తుంది, ఆవు అనే పాఠం ఉంది నాకు. 10th క్లాస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఇవ్వలేదు కదా, క్వశ్చన్ పేపర్ హాల్ టికెట్ అంతా ఇచ్చి అంత రెడీ చేస్తాను. కానీ వీడు ఎగ్జామ్ రాసేస్తాను అనమాట. ఎగ్జామ్ రాసి క్వశ్చన్ పేపర్ బయటకు రాలేదంటే ఇవాళ ఎగ్జామ్ రాసేస్తా ఉన్నాడు. ఇమ్మీడియట్గా డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదప్పుడే ఏం రాస్తాను అంటే వాడు ఒకటే చెప్పినాడు, నేను నేర్చుకుని నా ఒక్క లెసనే, నాకు వచ్చే ఆన్సర్ ఒకటి, నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇదే రాస్తా, ఇవ్వకుండా ఇదే రాస్తా, కాబట్టి నేను వచ్చేది రాసి వస్తానని చెప్పినాను అనమాట. మంచి ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. వాసు వాసు గురించి మీకు తెలుసో తెలీదు, నాకు తెలిసింది. తెలిసిందా వాసు మార్చున్నారా చేసిన స్కూల్ 1 to 10, 80 to 89 ఒకటే స్కూల్. ఓకే, థ్యాంక్ యూ. రవి రవి ఎల్ఐసి హలో, నా పేరు డి పురుషోత్తం. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిఎస్ఐలో చదివాను. సి సెక్షన్ అది. కరెంట్లీ నేను ప్రసాద్ హాస్పిటల్ తిరుపతిలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఓన్ క్లినిక్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఇలా 33 years తర్వాత రావడం చాలా హ్యాపీగా ఉంది. డైలీ మ్యూజిక్లో పనిచేస్తాను. నాకు 2 అబ్బాయిలు, ఒక 10th క్లాస్ ఇదేందో తెలుసా సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నలు నా కాళ్ళ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయనకి ఇచ్చేస్తుంటాడు. ఇది నా నుండి ఎవరు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. సార్ నా కొడుక ఇదే
బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే సొంత పవర్తో పెరిగిన బ్రాండ్ అయితే ఆ పుత్రుడు మీ అందరికి గుర్తుంటే రంగు రంగుల చెక్క నా బంగారు చెక్క రంగు రంగుల చెక్క నా బంగారు చెక్క అన్నలైనను తమ్ములైనను ఎవరు లేని చెక్క రంగు రంగుల చెక్క నా బంగారు చెక్క మా నాన్న తెచ్చిన చొక్క నాకెంతో మెచ్చిన చొక్క మా నాన్న తెచ్చిన చొక్క నాకెంతో మెచ్చిన చొక్క మా నాన్న మంచివాడు నాకెంతో మెచ్చినవాడు రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క గారికి అప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది కానీ ఇప్పుడు వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫోటో తీయాలట ఫోటో మిస్ అయిపోయాడా డిసిక్షన్ మళ్ళీ డిసిక్షన్ ఫోటో తీస్తాను నేను యాడ్ చేస్తాను ఫోటో తీసుకునే సీన్ అటు వద్దంట బయట వద్దు నమ్మకం చేసావు చేయరు మళ్ళీ అందరికీ హ్యాపీ అంట చేయవుతా ఫిక్స్ అవుతుంది. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి భర్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ సుభాష్ గారు పాట బాగా పాడారు. మాకు సహాయం చేయమని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడనమాట ఆయుధమున్ ధరింప అనితగముగా భగమారు భూరక సాయము చేయువాడని పెనుచన్నను పిమ్మటయకులాడినా నిజం తొలుత వచించితి కోరుకొను మీ చెయ్యేది ఇష్టమో కోరుకొను కడమ ఈతని పాలగున్ పాండునందన ఆయుధమున్ ధరింప. థ్యాంక్ యూ.
చెయ్యి పట్టావు కాదలు కళ్ళు
ఈ మీటింగ్ని కండక్ట్ చేసి మరి మీటింగ్ కొరకు ఎంతో శ్రమపడి మరి ఇంత బాగా జరగడానికి మరి వీరందరూ కూడా ఇంత బాగా ఇక్కడ ఫోటోస్ ప్రతి ఒక్కరికి ఫోటోస్ ఉన్నాయి. ఓటర్ థ్యాంక్స్ తర్వాత మొదట సిస్టర్స్ అందరి పేరు పేరున పిలిచి వారికి ఫోటో అందజేయడం జరుగుతుంది. మరి తర్వాత మన ప్రదర్శనలు తీసుకుంటారు. మరి ఆర్గనైజర్స్ మరి ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుకు వచ్చి మరి ఓటర్ థ్యాంక్స్లో తర్వాత వాళ్ళు ఎలా ఈ యొక్క మీటింగ్ కొరకు మరి శ్రమ పడ్డారో కొన్ని మాటలు చెప్పి మరి ఈ సెషన్ మనం ముందుకు తీసుకెళ్దాము. మరి ఆర్గనైజేషన్ ముందుకు రావాలని మనం చేస్తున్నాం. సదానంద రెడ్డి ముఖ్య పాత్రలో సదానంద రెడ్డి, లాంబర్ట్, అశోక్ కుమార్, శ్రీను, ఫజుల్, రెడ్డి ప్రసాద్, దయచేసి మీరు స్టేజ్ రండి. పుష్పరాజు గారు ప్లీజ్. రవి, సురేష్, హైదరాబాద్ సీను, రామమ్మ. సో వీరందరూ కూడా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు, ప్లీజ్ కమ్. సూరిబాబు, చిట్టి, వీరందరూ ముందు ఉండి ఈ గొప్ప ప్రోగ్రాంను ఈ విధంగా జరుపుకోవడానికి సహాయం చేశారు. వీరు మెయిన్ పిల్లర్స్. మరి వారు మాట్లాడతారు. ఓటర్ థ్యాంక్స్తో ఈ సెషన్ కంప్లీట్ చేసుకొని మొట్టమొదట సిస్టర్స్కి ఈ ఫొటోస్ను వాళ్ళు అందజేస్తారు. మళ్ళీ బ్రదర్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఓటర్ థ్యాంక్స్. రవి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, నేను ఈ సమయాన్ని మరి సదా నేను అప్పగిస్తున్నాను. వాళ్ళ ఓటర్ థ్యాంక్స్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ కార్యక్రమానికి ఇది ఊరికే కాలే, దగ్గర 3 నెలల నుంచి నేను కాదు, అందరూ నిద్రపోలే. 3 నెలల నుంచి చాలా తీవ్రంగా కష్టపడితే 1 నెల తర్వాత ఎత్తిపోయింది ప్రోగ్రాం అని అనుకున్నాం. కానీ ఆ తర్వాత మరి ఇంకా ఎక్కువగా పోరాడి నేనైతే సక్సెస్ అయిందేమో అనుకుంటున్నా. మీరు చెప్పాలి. గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ప్రతి రూపాయికి సమాధానం చెప్తామని చెప్పేసి ఫస్ట్ చెప్పినాం. కాబట్టి ఇప్పుడు కానీ రేపు నేనైతే 6వ తేదీ చెప్పినా, రెడ్డి ప్రసాద్ ఇప్పుడే కొద్దిగా అటో ఇటు చెప్తాం. రేపు గ్రూప్లో ప్రతి ఒక్క రూపాయికి సమాధానం చెప్తాం. ప్రతి ఒక్కటి రిసిప్ట్స్ ఉన్నాయి. ఎవరే కానీ మీ రూపాయి ఎవరికి ఊరికి రాలే డబ్బులు, ఎవరికి కానీ ఊరికి రాలే డబ్బులు కుటుంబా చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్క రూపాయికి సమాధానం చెప్తాం. సదాకు ఊరికనే వచ్చింది. అందుకే కష్ట 100 పైన అన్ని బుక్కులు ఉన్నాయి. అట్లా ఎవరైనా మిస్ అయ్యింటే కానీ చెప్పండి, మేము అది ఎంటర్ చేసుకుంటాము డబ్బులు వేసాక. ఇంకొకటి ఇక్కడ చిప్పి సురేష్ ప్రతిరోజు తీవ్రంగా కష్టపడి అన్ని పేపర్లు తయారు చేసి ఇంకా మా వల్ల కాదేమో అనుకున్నప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు కూర్చొని లిస్టు తయారు చేసినాడు. మొత్తం ఒక 160-170 పేర్లు లిస్ట్. తర్వాత అదేవిధంగా భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే అది రెడ్డి ప్రసాద్ క్రెడిట్. మన రెడ్డి ప్రసాద్ భోజనం సెక్షన్ అంతా రెడ్డి ప్రసాద్. టీ కానుంచి టిఫిన్ కానుంచి మొత్తం మటన్, చికెన్, వెజ్. రమేష్ను ఫస్ట్ నుంచి పిలుస్తాను. ఆయన ఫోటోకి మాత్రం వచ్చాడు కానీ పైకి ఎక్కమంటే ఎక్కడ కిందనే ఉన్నాడు. మళ్ళా కలర్ బుక్ వేసుకున్నాడు కానీ భోజనాలు క్రెడిట్ అంత ఫస్ట్ తర్వాత
2 ఫోన్లు చేయమన్నాం. మీరు చేశారో లేదో తెలియదు కానీ మన 7 రోడ్స్ కి, మన కడప 7 రోడ్స్ కి విసిగించినాడు. లాస్ట్ ఏమొస్తామంటే సాయంత్రం నేను 7:30 ఫోన్ చేస్తే మన సురేష్ సిగామన్ సార్ కొడుకు సురేష్ పైగా అంటే అప్పుడు మొత్తం అప్డేట్ అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని చెప్తాడు. ఎలా బాగా మన బ్యాంకు మేనేజర్ ఎత్తన బాగా అది వాళ్ళ పనులు ఉంటాయా విసిగించగా చెప్తే ప్రతిరోజు 50 మంది చేసి 60 మంది చేసి అని చెప్పేసి సంపివారేసాడు. తర్వాత నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా ఒక మాట చెప్తా. ఫస్ట్ 120 రోజులకు ముందు ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. అంటే స్కూల్లో చేద్దాంలే, సింపుల్గా 50-60 మంది వస్తారని స్టార్ట్ చేసాం. తర్వాత మన సిగామన్ సార్ కొడుకుని నీకు అవుతాయా, నిజమే నాతో అవుతుందో కాదు అని చెప్పేసి ఎట్లా అంటే ఒక మాట సీనుతో మాట్లాడి హైదరాబాద్ సీనుతో ఫోన్ చేశాను. అప్పటికే ఈ సీను ఒక 10-15 మంది గుణవంతులైనటువంటి ధనవంతులతో మాట్లాడి పెట్టుకున్నాడు. ఎవరైతే దేవుడు గుణవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ధనవంతులు చేశాడు ఆ దేవుడు. ఆ గుణవంతులు ధనవంతులతో మాట్లాడి పెట్టుకున్నా. ఆ గుణవంతులను పైకి రమ్మని చెప్పి పిలిచాడు స్టేజ్ పైకి. ఆ ధనవంతులు కానీ గుణవంతులు కానీ మా ఫ్రెండ్స్ అని చెప్పేసి గర్వకారణంగా రెడీ. తర్వాత ఎట్లా పరిస్థితి అంటే సీను ఒక్కటే చెప్పినాడు, అప్పుడు అయినా ఇప్పుడే. నేను అదే గుర్తుపెట్టుకుని వేరేదే, మనీ ఈజ్ నాట్ నెసరీ సదా, నీ పని కానీ అన్నాడు. ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేశాను. ప్రసాద్ రెడ్డి ఏ విషయం ఇట్లా కథ అంటే ఎంత అయితే అది ఒక్కొక్కరికి 800-850 ఇప్పుడు చెప్పకూడదు చెప్తా. అయితే వద్దులేయ 300 అడిగితే చాలు. 300 అడగండి అంటే మనం లోపల పడిపోతాం ఆర్థిక శాఖలో అని చెప్పేసి. అంటే నీకెందుకు ఉండేవాళ్ళు ఉన్నారు, దానికి ఇబ్బంది లేదు అని చెప్పేసి మన ప్రసాద్ రెడ్డి చెప్పింది. అదొకటి మైండ్లో నిలబెట్టుకుంటాం. ఇదంతా అవసరం సిగామన్ సార్ కొడుకు. మన వెన్నపూస మాదిరి డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చినాడు. తర్వాత ఓకే ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సుబ్బరాయుడు చేశాను వెనకబడి తిరుపతి. ఏం సుబ్బరాయుడు అంటే ఎట్లా సదా కష్టం అవుతుంది, చేయలేరు, ఇబ్బంది. సరే నువ్వు చెప్పు, నువ్వు వస్తానంటే వద్దంటానా కాదు, మేము ఊరుకుంటామా, నువ్వు వస్తానంటే మేము ఊరుకుంటామంటే ఆల్వేస్ మేము ఎప్పుడైనా రెడీ అని చెప్పేసినాడు. సరే ఆ 3 అయిపోయినాయి, ఇంకేం కావాలా, మిగతా వాళ్ళు ఇట్లా చిట్టి అని చెప్పి చిట్టితో మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు చేసుకొని నువ్వు రాను మూర్తి గారు. తర్వాత మూర్తి గారు తర్వాత మన ల్యాంబర్ట్ లేడీస్ నెంబర్ మా దగ్గర అంతగా లేవు. తర్వాత ల్యాంబర్ట్ను అడిగి తెలుసుకొని ఫోన్ చేయించేసి ల్యాంబర్ట్ చాలా ఒకరోజు కనీసం సాయిబాబా అక్కడ కూర్చొని 20 టీలో 30 టీలో నువ్వు రాయాలి 20-30 టీలు తాగాను. నేను ఎప్పుడు నా జీవితంలో తాగా, నీళ్ళు కూడా అని తాగిన. అన్ని టీలు తాగి ఆ రోజు వేలాగిన ఆ రోజు ఫోన్ చేసాం చూడు సాయిబాబా గారి నుంచి అందరికి కనీసం 150 మందికి వేసినాం. 2:30కు 3కు అన్నం తిన్నాం. వాటి ఎదురుగానే మళ్ళీ వేసినాం. ఇంకా దండం పెడతా సార్ అని పోతా ఇంటికి అన్నాడు. దండం పెట్టేదని కాదని మన సురేష్ ఏమంటాడు, ఇక అన్నం తినలే, వడ తినలే, సాంబార్ తినలే, చెయ్యి ఫోన్ పెట్టాడు. చేసాం 5:30 వరకు చేసాం. ఆమె హ్యాపీగా ఆ రోజుకి అయితే నిద్రపోయినాం బాగానే. తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కరి సపోర్టు ఆ ఆర్థిక శాఖ కాడికి వచ్చాకల్లా డబ్బులు మిస్ కాకూడదనే ఉద్దేశంతో 10,000కు అకౌంట్ నెంబర్ చెప్పినాను. ఇప్పటికి కూడా అతను కట్టుబడి ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే 16 సెంట్లు ఉంది, ఇబ్బంది ఏమిలే. కాబట్టి ఎక్కడే కానీ ₹1 మిస్లీనేజ్ చేయలే. కాబట్టి ఇంకా మన చిట్టి కూడా చెప్పినాము. సో మన సుకుమార్తో కూడా మాట్లాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడినా అందరూ భరోసా ఇచ్చినారు. అందరి భరోసాతోనే మనం ముందుకు సాగినాం. మనం ఏదైనా కానీ
మన పుష్పరాజు, రవి ఎక్కడ పోయినాడు? రవికుమార్ ఎల్ఐసి, తర్వాత హరి, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డితో కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడితే ఓకే అని చెప్పి కృష్ణారెడ్డితో కూడా మాట్లాడాను, మిస్ అయినాడు. ఇప్పుడు వచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్ మన అందరి తరపున, నా తరపున కూడా. ఇంతమంది మీరంతా మేమంతా కష్టపడితే ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. నేను తర్వాత లాస్ట్ ఒక 10 రోజుల నుంచి చాలా మందితో మాట్లాడినా. ఎంత సంతోషంగా అంటే ఇంకా నేను చెప్పలేని మాటలు లేవు దానికి. అంత సంతోషంగా, అంత హ్యాపీగా ప్రతి ఒక్కరు మన వాళ్ళు కూడా సోదరి మనమంతా అంత బాగా రెస్పాండింగ్ ఇచ్చింది, అంత బాగా మాట్లాడినారు. కాబట్టి మీ అందరికీ మా అందరి తరఫున మా గుండె లోతుల్లో నుంచి మీ అందరూ వచ్చిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎవరు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేసి ప్రతిరోజు జయప్రదం చేయండి. ప్రతి ఇంట్లో జూన్ 5 అనేది ఎవరి లేవైనా జూన్ 5 నిద్రలేనా జూన్ 5. మా ఇంట్లో మా భార్య కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ పని ఏం చేసుకుని వచ్చినాక ఏదైనా పనులు చూసుకుని అంత ఇంట్లో కూడా మా పిల్లలు కానీ మా భార్య కానీ సారీ వరానే ప్రతి ఒక్కరికి రావాల్సిన వాళ్ళే ప్రతి ఒక్కరిని కూడా మేము అభినందిస్తున్నాం. మా తర్వాత ఏదైనా లేడీస్ వరకు మా ప్రోగ్రామ్ పోతుంది లేదని చెప్పేసి నేను గ్లోరీ గారికి ఫోన్ చేసి ఇబ్బంది లేదు సార్ పంపిస్తానని చెప్పి భాగ్య గారితో మాట్లాడి గ్లోరీ గారితో వారానికి 2 సార్లు అట్లా మాట్లాడి మళ్ళీ రాధమ్మతో కూడా మాట్లాడి మన రాజేశ్వరి నామాని లాస్ట్ టైం రాలే, ఈసారి వచ్చినాం. అందరితో మాట్లాడి మీనా నెంబర్ కూడా పంపించినాం. అయితే వాళ్ళు రీచ్ కాలే. సాధన నెంబర్ చాలా వరకు నేనైతే సుబ్బరాజ్ కోసం అయితే తిరుపతికి పోయి అక్కడ రైతు బజార్ అంటే అంతా తిరుగుతా అంటే కనబడ్డాడు. అట్లా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసేదానికి చాలా అలసిపోయాం. అదేదో అన్నమయ్య సినిమాలో అల్లసిద్ధి సొలసిద్ధి అనే పాట ఉంది. ఆ మాదిరి నేను కానే కాదు మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, మీ అందరిదే నాది కాదు. నేను కేవలం సదా మీ సేవలో ఓన్లీ ఫర్ సేవ కూడా అనుకో. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. తర్వాత మిగతా వాళ్ళు సురేష్ నువ్వు రాయ సూత్రధారి పాత్రధారి డైరెక్షన్ అనుకుంటాను. ఓకే గిరి ప్రతి వీడియో హిట్ కావాలంటే గిరి వీడియో తీసేసి ఎడిట్ చేసి ఆ టిక్ టాక్ మనకు రావు. ఇంత జయప్రదం ఏంటంటే ఆ టిక్ టాక్ వీరిని వల్లనే అది జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు కృషి చేసింటేనే ఇది ఇంతవరకు వచ్చింది. కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడడానికి సమయం కావాలి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరూ ఎక్కడున్నా కూడా అది రియాలిటీగా ఉన్న విషయాలు ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ మన అందరూ కూడా దాన్ని సాల్వ్ చేయడానికి దాన్ని హెల్ప్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సో మరి తర్వాత ఈ యొక్క కమిటీలో నుంచి మరి మాట్లాడడానికి కొంతమందికి సమయం ఇద్దాము. ఓకే, మన శ్రీనివాసరెడ్డికి ఒక నిమిషం ఇద్దాం, మాట్లాడుతున్నాను. దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ గ్రూప్ నుంచి చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. కారణం ఏమంటే అన్నెసరీ మెసేజెస్, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అందరికి ఇబ్బంది. ఎవరో ఎన్నో పనులు ఉంటారు. ఒక మెసేజ్ క్లిక్ అయింది అనుకోండి, అందువల్ల ఏదో ఆ బిజీలో ఉంటారో చూస్తారు. అది ఆ పని దానికి చూడాలి. సో అట్లా ఇబ్బంది పెట్టకుండా అంటే అందరూ ఆ గ్రూప్ లో ఉంటారు, ఎవరు డ్రాప్ కాదు. దయచేసి అదొకటి గమనించగలరు. ఇంకొకటి, ఎవరు ఏ సమస్యలో ఉన్నా లాస్ట్ టైం కూడా ఇట్లా అనుకుంటాం మనం, ఏ సమస్యలో ఉన్నా కానీ తలా ఒక చేస్తే అలా 1000 రూపాయలు వేస్తే 1,00,000 రూపాయలు. కానీ ఆ 1,00,000 ఆ వ్యక్తికి కష్టం కావచ్చు. తలా 1000 రూపాయలు వేస్తే మనకే కష్టం కాదు. 100 మంది వేస్తే 1,00,000 రూపాయలు ఇస్తారు. అదే ఆ వ్యక్తికి కొద్దిగా ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఆ వ్యక్తికి 1,00,000 రూపాయలు తెచ్చుకోవాలంటే అప్పు తెచ్చుకోవాలంటే కష్టమే. సో ఇదొక్కటి గమనించండి. దయచేసి
మనకు తోచినంత, ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తే అదొక పని ఖర్చిపోతుంది. ఓకే, దయచేసి ఒక్కరికి అందించండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. ఏమైనా జెన్యున్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ దయచేసి షేర్ చేయండి, హెసిటేట్ చేయకండి. మనమంతా ఒక ఫ్యామిలీ. జెన్యున్ గా చెప్పండి. దానికి ఎంక్వైరీ కమిటీ రియలిస్టిక్ గా ఉండాలి. ఇబ్బంది పడతారు, చేయలేదు చేయలేదు ఆ మాట రావద్దు. ఎందుకంటే ఒకరికి 1,00,000 2 లక్షలు కష్టం కావచ్చు, కానీ మనమందరం తలా చేస్తే కానీ అతను ఈజీ అయిపోతుంది. అదొకటి. రేపు ఎవరైనా ఇబ్బందులు అవ్వచ్చు, రేపు ఒకరు ఉండొచ్చు, రేపు మనం ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. అదొకటి గమనించండి. ఇదొక్కటే నేను మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నైస్ మామ, థ్యాంక్ యూ. మంచి చక్కటి మాట చెప్పావు. మరి ఈ సమయంలో మరి పుష్పరాజు గారికి ఇస్తున్నాను, తను కొన్ని మాటలు మాట్లాడతారు. ఫ్రెండ్స్ అందరికీ మీరందరూ వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం మీకు రెండోసారి ఇంత ఘనంగా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నది 3 ఏళ్ల క్రితం పడింది. అప్పుడు పడ్డ శ్రమ అది కూడా చాలా కష్టం. ఇప్పుడు కేవలము పురుషులు మాత్రమే శ్రమ పడ్డారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నా. ఇప్పుడు పురుషులు మాత్రమే శ్రమ పడ్డారు, మొదటిసారి స్త్రీలతో సహా కష్టపడ్డారు. గ్లోరీ భాగ్యాన్ని జయిస్తా హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చొని ఇంటింటికి తిరిగి వాళ్ళ నెంబర్ కూర్చుకొని తర్వాత టీచర్ ఇంటికి 7 మందికి వెళ్ళి కొన్నిసార్లు మేము ముందు వేయలేదు, కానీ స్త్రీలుగా వాళ్ళు ముందు వేసి చాలా కష్టపడ్డారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి లేట్ కానీ కూడా మొట్టమొదటి చెప్పాల్సింది, క్రితంసారి ఒక స్నేహితుడు ఇంటి గుర్తుపడడానికి ల్యాంబర్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన భార్య ఇల్లు అలిగిన కారణం చేత దారి కింద పడి పాలు విరగొట్టుకున్నాడు. ఆపరేషన్ కూడా అయింది. ఇంత శ్రమ జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఇదొకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంత శ్రమతో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈసారి సదా ముందుకు వచ్చి తర్వాత మీరు ఇనిషియేట్ గా స్టెప్ తీసుకుని చేయడం జరిగింది. దీనికి ముందు అందరినీ సంప్రదించిన సీనుడు అయితేనేమి, సుకుమార్ అయితేనేమి, ప్రసాద్ రెడ్డి అయితేనేమి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి, తర్వాత ఒకవేళ ఫైనాన్షియల్ గా మనకు ఇబ్బంది కలిగితే ఏం చేయాలి అని కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ముందుకు రావడం జరిగింది. వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు పర్వాలేదు, ఫైనాన్షియల్ గా లోటుపాట్లు ఉన్నా కూడా మేము ముందు ఉంటాము అని మీరంతా హామీ ఇచ్చిన తర్వాత ముందుకు రావడం జరిగింది. చాలా మందిని అడిగినాం, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. ప్రతి ఒక్కరు కూడా హస్తం ఇచ్చినాం. మేమందరము తిరిగి రెండోసారి మా హ్యాండ్స్ స్ప్రెడ్ చేస్తాము, గో హెడ్ అన్న తర్వాత ముందుకు రావడం జరిగింది. అటువంటి వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మొదట్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి రూపాయికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చెప్పమని చెప్పాము. అది సదా చెప్పాడు. కనుక వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ఇనిషియల్ గా స్టెప్ తీసుకొని ఈ కార్యక్రమం అంతా జరిగేసిన ఒక్కొక్క స్నేహితులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి కూడా ఈ నెలకొండ బాగా గడిపినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే కూడా ఆకలి తీర్చే విభాగం చాలా ప్రాముఖ్యమైంది. రెడ్డి ప్రసాద్ నేను ఉన్నాను, అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటానని హామీ ఇచ్చి మొదటి నుంచి అన్ని తనే తీసుకున్నాడు. రెడ్డి ప్రసాద్ ఇవన్నీ జరగడం ఒక ఎత్తు, మా కడుపు నింపడం ఒక ఎత్తు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత కొన్ని సందర్భాల్లో రాత్రి 11, 12 కూడా అయింది. నేను అవన్నీ చెప్పలేము. అన్ని విషయాలు కూడా అంతవరకు కూడా వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెట్టి అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అన్నిటికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత కొన్ని
ఏ విధంగా చేయాలని ఆలోచన చేయడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి సలహాలు ఇచ్చినారు. ప్రతి ఒక్కరు ఇచ్చిన సలహాలు కూడా మేము మన్నించి వాటిని మేము అమలులోకి తెచ్చినాము అని అనుకుంటున్నాం. దాంతో ఇంకా అన్నిటికంటే ఒక వ్యక్తి ఏంటంటే సురేష్ చిట్టి ఈ ఫ్లెక్సీ, ఆ తర్వాత ఆ మ్యాట్లు, తర్వాత అన్ని తయారు చేసింది, ఆ ఫోటోలు గ్యాదర్ చేయించి ఆ ఫ్లెక్సీ తయారు చేసింది, ఇంత గ్రాండ్ గా చేసి మొత్తం సురేష్ చిట్టి నీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సెక్షన్ ని నువ్వు మర్చిపోలేదు, ప్రతి సెక్షన్ ని నువ్వు బయట బ్యానర్ మీద ఏర్పాటు చేసినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామ సీను ముందుండి అన్ని విషయాల్లో చూసుకుంటూ తర్వాత అన్ని సలహాలు ఇస్తూ వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్థిక శాఖ అమ్మ ఫసిలిటీ నీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సుబ్బరాయని అడిగిన వెంటనే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తను ఇంకా ఇల్లు ఉన్నా కూడా స్పిరిచువల్ గా, తర్వాత అన్ని చర్చి పాస్టర్ గా కూడా పనిచేస్తూ అన్ని విషయాలు పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చాడు. సుబ్రాయ్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్రహ్మణ్యం కూడా ముందు నుండి అన్ని కార్యక్రమాల్లో సురేష్ చిట్టికు రైట్ హ్యాండ్ గా ఉండి అన్ని తీశాడు. సుబ్రహ్మణ్యం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హరి కూడా, తర్వాత ల్యాండ్ బట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అరవింద్ స్వామి, తర్వాత వరప్రసాద్ అమెరికాలో ఉండి కూడా అభయం ఇచ్చాడు. అన్ని విషయాలు ఉంటాడండి. ఇక్కడికి వచ్చి బ్యాండ్ కూడా కట్టినట్టు చేసేసుకుని అమెరికా పోయి గోడ ఎక్కి. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంతగా జనాలని పోవాలంటే మన టిక్ టాక్ గిరి జూన్ 5 అన్నీ కూడా టిక్ టాక్ లో గిరి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వాడు అశోక్ బాబు బిజినెస్ పక్కన పెట్టి వాడికి ధ్యాస 3 నెలల నుంచి ఇదే, వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోదు. అశోక్ థ్యాంక్ యూ. తర్వాత ప్రసాద్ రెడ్డి, రమేష్ అయితే ఎప్పుడు పిలిచినా కూడా ముందుకు వచ్చి అభయహస్తం ఇచ్చాడు. రమేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మామ బండి రవి కూడా ఎన్నిసార్లు అడిగినప్పుడు పిలిచిన వెంటనే తన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కూడా 2-3 సార్లు వచ్చి సహకరించి మాకు అన్ని సలహాలు ఇచ్చిపోయినాడు. మామ రవి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకా మామ జిఎస్ మూర్తి, నాకు చిన్న పేరు చెప్పాలంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే స్కూల్లో చదివినప్పుడు నేను ఇష్టపడే ప్రియమైనటువంటి స్నేహితుడు, ప్రియమైనటువంటి విద్యార్థి, అందుకని చిన్నప్పుడు జిఎస్ మూర్తి అని ముద్దుగా పిలుచుకుంటాను. ఒట్టి మూర్తి అని అనలేను. అమ్మ అడిగిన వెంటనే గో హెడ్ నేను ఉన్నానని కూడా మాకు అభయం ఇచ్చాడు. మాకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంత మాత్రమే కాకుండా సుకుమారు, తర్వాత పోయినసారి సీను ఎంతో సహకరించాడు, అయితే మిస్ అయినాడు కొన్ని అన్నవారి కారణాల వల్ల. అమ్మ ఈసారి మాతో కలిసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. శ్రీనివాస్ రెడ్డి ఎంతో పని కలిగి ఉన్నాడు, అయినా కూడా అన్ని విడిచిపెట్టి వచ్చినందుకు థ్యాంక్ యూ. తర్వాత హరి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరులో మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అటు స్త్రీలను గ్యాదర్ చేసే విషయంలో కొన్ని అనానుకూలతలు ఉంటాయి, కొన్ని వారు చేయలేని పరిస్థితులు వారికి మేము అటువంటి స్థితిలో గౌరీ కానీ భాగ్య కానీ ఇనిషియేటివ్ తీసుకొని వారికి ఫోన్లు చేసి వారు సహకరించారు. వారికి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దూర ప్రాంతం నుంచి, దగ్గర ప్రాంతం నుంచి, తర్వాత అమెరికా నుంచి, బాంబే నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకో స్నేహితుడు ఏమైనాడంటే మళ్ళీ కలుసుకోవాలని చెప్పినాడు. శ్రీనివాస్ రెడ్డి కూడా మళ్ళీ కలుసుకోవాలని చెప్పినాడు. తర్వాత దేవుడు అనుకూలించి మనము బ్రతికున్నామంటే కేవలము దేవుడి దయ మాత్రమే. ఈ కరోనా పాండమిక్ లో ఎంతో లక్షల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనలో చాలా మంది మన స్నేహితులు కూడా కోవిడ్తో బాధపడ్డారు. నేను ప్రత్యక్షంగా వాళ్ళని చూసినాను, ప్రత్యక్షంగా వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో నేను ఎంతో సహకరించిన, అది నాకు చాలా సంతోషకరమైన విషయం. తర్వాత చాలా మంది 10-15 మంది కోవిడ్తో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి అభయం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. పాండమిక్ తప్పించుకొని మనం వచ్చినాం కనుక మనకు దేవునికి ఎంతో మనం రుణస్తులము. దేవుడు అనుకూలించి మనమందరం ఆరోగ్యంగా ఉంటే తిరిగి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు 3+3+3 మళ్ళీ 3 సంవత్సరాలు మన ఇదే స్థలంలో ఈ హరిత హోటల్ బాగుంటే మళ్ళీ ఇక్కడికే మనం వచ్చి ఇక్కడ జరుపుకుంటాం. అప్పుడు
కనుక మనందరము మళ్ళీ 3 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాం. 3 సంవత్సరాలు మళ్ళీ తిరిగి కలుసుకుంటాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అందరికి 50 వస్తాయి అనుకుంటా. అందరూ 74 కదా అదే దగ్గర కూడా మనం ఏం చేయలేములే. ఇప్పుడు నువ్వు లేట్గా చదివితే నేనేం చేస్తా? నీకు ఇప్పుడు మళ్ళీ ముందు ఒకటిగా ముందు జరిగించి నేను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి కదా. కాబట్టి 50 years అవుతుంది. యాక్చువల్గా 3 years అనుకున్నాము. 50 years తర్వాత కలిస్తే బాగుంటుందేమో. ఏమంటారు అందరూ? ఓకేనా? అదే ఒకటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఇందాక ఇవన్నీ చెప్పినవి ఒకటి, ఇంత శ్రమ ఎంత ఉందో మీరు అందరూ రావడం కూడా ఈక్వలే. ఇప్పుడు మేమంతా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎంతసేపు మాట్లాడినా అదే టైం పాసే మాకు కూడా. అదే మరి మేము శ్రమ పడినట్లయితే ఏం కాదు. అదే మనం ఎక్కడైనా కూర్చొని రోజు మాట్లాడుకుంటే రోజు 10 నిమిషాలు అందరితో మాట్లాడినట్టే. కాబట్టి ఇట్లా రావడం అనేది ఇంపార్టెంట్. అందరూ అంటే మేమెంత కష్టపడినా మీరు మాట్లాడుకున్నా మీరు రావడం కూడా అదే కష్టంతోనే వచ్చింటారు ఇక్కడికి. ఏదో అవసరాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, అన్నింటినీ పక్కన పెట్టుకొని రావడం అనేది మనం దీనికి ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసేటట్టే అందరూ వచ్చేసేటట్టే వచ్చినారంటే ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసడానికి వచ్చినట్లే. కాబట్టి 50 years వస్తామా అని చేతులు ఎత్తండి. అదే ఇందాక 5 ఏళ్ళ కంటే 5 ఏళ్ళకి మళ్ళీ రేపు ఎంతమంది పోతామో రేపు 2 ఏళ్ళే కదా. మీరు లేడీస్ ఇస్తారా? ఎందుకంటే మీకే 4 సార్లు ఫోన్ చేయాలి. మీకంటే తక్కువ సార్లు చేయొచ్చు, మీకు ఎక్కువ సార్లు చేయాలి ఫోన్. ఓకేనా? డన్. మర్చిపోయినా ఇందాక చెప్తాను కదా 2 ఏళ్ళు ఆయుష్ పెరుగుతారని. సో ఈ టైం 2 ఏళ్ళు పెరిగింది కదా. ఇప్పుడు అందరూ దయచేసి గమనించాలా, మీరు మొమెంటోతో పాటు 2 సంవత్సరాల ఆయుష్ కూడా మీతో పాటు తీసుకెళ్తున్నారు. ఓకే? కాబట్టి ఈ నెక్స్ట్ టైం 2 years తర్వాత ఇప్పుడు ఏదో మన జరిగిన కోవిడ్తో ఏమైనా ఎక్స్పైర్ అయినారు కాబట్టి ఈసారి ఎవరికి కూడా అట్లా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఆనందంతో పోతారు కాబట్టి అందరూ ఓకే కదా. 50 years అంటే నెక్స్ట్ 22 తినేది పెట్టరా 22, 23, 24 జూన్ 2 years అంటే 50 దాటిపోతాయి. 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి 2 సంవత్సరాలే. గోల్డెన్ జూబ్లీ. ఓకే, టీచర్ చెప్పింది గోల్డెన్ జూబ్లీ. సో కాబట్టి ఖచ్చితంగా 2004 జూన్ మొదటి ఆదివారం ఎప్పుడు వచ్చినా 2024 సారీ మైక్ లో మాట్లాడడం ఫస్ట్ టైం మాట్లాడాలి. అందుకని ఏం ఎమ్మెల్యేలు నువ్వు చేసే కదా అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడలేదు మన విషయం. అప్పుడు ఏదైనా ఉంటే 10 రోజులు ముందో 10 రోజులు ఎందుకో. కాబట్టి ఈ స్టేజ్ మీద ఉండే వాళ్ళు కష్టపడితే కాదు, మీరు రావడమే ఒకటి. అందరము అదే ఎవరు టైం అడ్జస్ట్ చేసుకొని రావడమే ఇంపార్టెంట్. కాబట్టి ఈసారి ఇంతకంటే ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం. దగ్గర క్లోజ్ రావాలి. క్లోజ్ సార్ స్మైల్ సార్, కొద్దిగా నవ్వండి సార్. స్మైల్. రెడీ అశోక్ అన్న. సుకుమార్ త్వరగా రెడీ కాబట్టి సుకుమార్ ముందుగానే స్నేహితులందరూ కలిసి ఒక ఫోటో మెమోరీ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మా స్కూల్ తరఫున 88-89 బ్యాచ్ తరఫున ముఖ్యంగా అమ్మాయిల తరఫున అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఫోన్ చేసినప్పుడు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అందరూ వచ్చినారు. ఇంకా కొంతమంది అరుణ ఏ సెక్షన్ అమ్మాయిలు ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాము, ఎందుకోసం రాలేదో తెలియదు. కాబట్టి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రాని వాళ్ళు నెక్స్ట్ టైం అన్న గోల్డెన్ జూబ్లీ 50 years అనుకుంటా ఉన్నారు. 24కి దాదాపు అందరికి 50 కంప్లీట్ అవుతుంది. అప్పుడన్నా వచ్చేటట్లు ఇప్పటి నుంచి ట్రై చేద్దాము. అంతేకాదు కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా అన్ని కరెక్ట్గా ఏది లేదనకుండా ప్రతి ఒక్కటి కరెక్ట్ చేస్తూ వచ్చినారు. మమ్మల్ని కూడా సలహా అడుగుతూ వచ్చినారు. ఏదైనా చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతా వచ్చినారు. చాలా బాగా చేస్తూ వచ్చినారు.
దానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజమే, వాళ్ళు రాత్రి మొదలు నిద్రపోకుండా నా పని, ఇంట్లో పని కూడా అంత చేస్తారో లేదో అంత ప్రయాసతో స్కూల్ పని, మన బ్యాచ్ చాలా బాగా చేస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ ఏది తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి చక్కగా చేస్తూ వచ్చినారు. మేము ఫోన్లు చేసింది మాకు కొంచెం చిన్న భాగమే, కానీ చాలా ప్రయాసతో ప్రతి ఒక్కరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ప్రయాసపడతా వచ్చినారు. లాస్ట్ వీక్ అంటే 2 weeks బ్యాక్ మేము ట్రైన్లో వెళ్తా ఉన్నాం మా పాపను తీసుకొచ్చేకి. అర్లీ మార్నింగ్ సాధన US నుంచి ఫోన్ చేసింది. అంటే వాళ్ళకి అప్పుడు నైట్ అవుతుంది, అప్పుడు ఫోన్ చేసింది అమ్మాయి, నన్ను యాడ్ చేయగలరు, నేను యాక్సెప్ట్ చేసే లోపల వెళ్ళిపోతా ఉంది అని చెప్పింది. అప్పుడు వెంటనే ఇన్వైట్ చేసే లోపల తను యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది. రావాలని చాలా ట్రై చేస్తా ఉన్నాను, కానీ ఇప్పుడు కుదరలేదు, నవంబర్లో వస్తానని చెప్పింది. అట్లా వైజాగ్లో KR చంద్ర కూడా వస్తానని ఏమో అమ్మాయి రాలేదు. చాలా మంది బాగా రియాక్ట్ అయితే వచ్చినారు. వీళ్ళు కూడా కమిటీ మెంబర్స్ బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు కాదనకుండా చేస్తా వచ్చినారు. అందుకు అందరికి కృతజ్ఞతలు, వచ్చిన వాళ్ళందరి కృతజ్ఞతలు. ఎంతవరకు మనల్ని కాపాడిన దేవుడికి మనం అందరం కలిసి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరిగి మనం కలుసుకున్న వరకు దేవుడు మనం కాపాడేటట్లు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. కరెక్ట్గా రెడీ బాస్ రెడీ. రైట్. Oh, my dear girls, dear boys, dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధితరంగా तव शुभ नामे गाहे तव शुभ आशीष मा